Hi students, in this video I am explaining about organosilanes. Generally in organosilanes there is a bond formed between silicon and carbon. Compared to silicon, carbon is a most electronegative atom. So silicon is a electropositive atom. So the bond polarized between silicon and carbon is towards carbon. So silica gets partially positive charge and carbon gets partially negative charge. Okay, the main reason, that is the main use of organosilanes is carbon gets partially negative charge. That is we get carbanions in organosilanes. ఓకే, మీకు రిడక్షన్ లెసన్స్ చూసారు కదమ్మా లాస్ట్ యూనిట్. సో ఆ యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి ఆర్గానోసిలెన్స్. ఈ ఆర్గానోసిలెన్స్ ఆల్రెడీ మీకు క్లాస్లో స్టార్ట్ చేసిందే. ఈ ఆర్గానోసిలెన్స్లో మేజర్గా చూస్తే కనుక మనకి సిలికా కార్బన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సిలికా కార్బన్ బాండ్ వల్ల మేజర్ యూజ్ ఏంటంటే ఆర్గానిక్ సింథసిస్లో మనకి కార్బానియాన్ అనేది ఫామ్ అవుతుంది. కార్బానియాన్ ఫామ్ అయింది అంటే మనం కార్బన్ చైన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మేజర్ రియాక్షన్స్లో. లైక్ గ్రిగ్నాట్ రియేజెంట్, గిల్మెన్ రియేజెంట్, కార్బానియాన్ ఈజ్ ఏ రిచ్ సోర్స్ ఫ్రమ్ ఆర్గానోసిలెన్స్ ఆల్సో. ఓకే, ఇక్కడ మీకు ఇంకా ఆర్గానోసిలెన్స్ యొక్క యూజెస్ చూస్తే కనుక ఇట్ ప్లేస్ మెయిన్లీ 3 roles ఇన్ ఆర్గానిక్ సింథసిస్. ఆర్గానోసిలెన్స్ అనేవి ఫస్ట్ రోల్ వచ్చేసరికి యాజ్ ఏ ప్రొటెక్టింగ్ గ్రూప్. ఇవి ప్రొటెక్టింగ్ గ్రూప్స్గా యాక్ట్ చేస్తే నెక్స్ట్ ఆక్సిజన్ క్యాప్చర్ విత్ ఎలిమినేషన్ టు ఫామ్ ఓల్ఫిన్. అది సెకండ్ రోల్ అని చెప్పచ్చు, సెకండ్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. థర్డ్ వచ్చేసరికి ద స్టెబిలైజేషన్ ఆఫ్ ఆల్ఫా కార్బానయాన్స్ అండ్ బీటా కార్బోనియం అయాన్స్. స్టెప్ బై స్టెప్ చూద్దాం వాటి యొక్క అడ్వాంటేజెస్. ఫస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇవి ఆర్గానోసిలెన్స్ మేజర్గా ప్రొటెక్టింగ్ గ్రూప్స్గా యాక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం కదమ్మా. ఇవి ప్రొటెక్టింగ్ గ్రూప్కి యాక్ట్ చేసినప్పుడు మనకి ట్రైమిథైల్ సిలైల్ గ్రూప్ అనేది ఈ ప్రొటెక్టర్ని క్యాప్చర్ చేయడంలో మేజర్గా యూజ్ అవుతుంది. సో ట్రైమిథైల్ సిలైల్ గ్రూప్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ క్లోరైడ్స్ అని, సైనైడ్స్ అని, అయోడైడ్స్ అని అవన్నీ అటాచ్ చేసి వాటిని ప్రొటెక్టింగ్ గ్రూప్స్గా యూజ్ చేస్తాం. ఇవి వేటిని ప్రొటెక్ట్ చేస్తాయి అంటే కనుక హైడ్రాక్సీ గ్రూప్స్, అలానే ఎమీన్స్, అలానే టెర్మినల్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్. వాటిని మేజర్గా ఈ ఆర్గానోసిలెన్స్ మనం తీసుకున్న ట్రైమిథైల్ సిలైల్ గ్రూప్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఆఫ్టర్ రియాక్షన్ మనం వాటిని డీప్రొడక్ట్ చేయొచ్చు బై యూజింగ్ ఎసిడిక్ హైడ్రాలిసిస్ కానీ, లేకపోతే యాసిడిక్ మీడియంలో రియాక్షన్ చేయడం ద్వారా కానీ, అలా డిఫరెంట్ రియాక్షన్స్ ద్వారా మనం డీప్రొడక్షన్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ ప్రొడక్షన్ పర్పస్లో యూజ్ చేసే డిఫరెంట్ ఆర్గానోసిలెన్స్ ఏంటంటే ట్రైమిథైల్ సిలైల్ గ్రూప్ అనేది అన్నిటిలో మనకి మేజర్గా యూజ్ చేస్తాం. సో ట్రైమిథైల్ సిలైల్ గ్రూప్తో పాటుగా దానికి అటాచ్ చేసిన క్లోరైడ్, దట్ ఈస్ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్. ఆ ఫంక్షనల్ గ్రూప్ అనేది మనకి ఇలా ఉంటుంది, స్ట్రక్చర్ CH3 thrice SiCl. ఇప్పుడు మనకి ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్లో 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా మనం 2 మిథైల్ గ్రూప్స్, ఒక టెరిషరీ బ్యూటైల్ గ్రూప్ యూజ్ చేస్తే కనుక దాన్ని డైమిథైల్ టెరిషరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్. అలా కాకుండా మనకి క్లోరైడ్ ప్లేస్లో సైనైడ్ యూస్ చేస్తే కనుక దాన్ని ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ అని చెప్తాం, CH3 thrice SiCN. అయోడైడ్ యూస్ చేస్తే ట్రైమిథైల్ సిలైల్ అయోడైడ్, CH3 thrice SiI. అలా కాకుండా ట్రిఫ్లెట్ని కూడా యూస్ చేస్తాం. ఆల్రెడీ మీకు ట్రిఫ్లెట్ అంటే తెలుసు, క్లాస్లో చెప్పిందే. ట్రైమిథైల్ సిలైల్ ట్రిఫ్లెట్ అంటే CH3 thrice SiSO3 CF3. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మనకి ఆర్గానోసిలెన్స్లో మేజర్గా ప్రొటెక్టింగ్ గ్రూప్స్లో యూజ్ చేసే ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, వీటిని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఈ 5ని ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటి యొక్క సింథటిక్ అప్లికేషన్స్ ఏంటో మనం ఫర్దర్గా క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ చూస్తే కనుక ఈ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ని మేజర్గా యూజ్ చేస్తాం కంపేర్ టు రిమైనింగ్ 4 ఫంక్షనల్ గ్రూప్స్. డైమిథైల్ టెరిషరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్ కానీ, సైనైడ్ కానీ, అయోడైడ్ కానీ, ట్రిఫ్లెట్ కానీ వాటితో కంపేర్ చేస్తే సిలైల్ క్లోరైడ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. దాన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే ఫ్రమ్ గ్రిగ్నాట్ రియేజెంట్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు. when Grignard reagent react with SiCl4 to form
CH3SiCl3. ఇది ఎలా రియాక్ట్ అవుతుందమ్మా గ్రిగ్నాట్ రియేజెంట్ అనేసరికి మనకి కార్బానియన్ సోర్స్ CH3 - MgX. SiCl4 అంటే సిలికాన్ అనేది మనకి పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, బాండ్ పోలరైజేషన్లో క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో MgXCl అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న CH3 అనేది మనకి ఒక క్లోరిన్ ఎలిమినేట్ అయితే అక్కడ అటాక్ అవుతుంది. సో CH3SiCl3. అలా మనం రెండో క్లోరిన్ కూడా చేస్తే కనుక వీ గెట్ CH3 thrice SiCl2. అలా మూడో క్లోరిన్ కూడా చేస్తే కనుక CH3 thrice SiCl. అలా మనకి ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సింథటిక్ అప్లికేషన్స్ చూస్తే కనుక ఫస్ట్ మనం SiO2 కండెన్సేషన్ పర్పస్లో దీన్ని యూజ్ చేయొచ్చు, ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ని. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ ఎన్ ఎస్టర్. SiO2 కండెన్సేషన్ అంటే మీకు ఆల్రెడీ రిడక్షన్లో రిడక్షన్లో మనం చెప్పాం SiO2 కండెన్సేషన్ని రిడక్షన్ డిజాల్వింగ్ మెటల్స్లో. సో ఈ SiO2 కండెన్సేషన్ పర్పస్లో మనకి సోడియం మెటల్ని యూజ్ చేస్తామని కూడా చెప్పుకున్నాం. ఎస్టర్స్ అండ్ రియాక్షన్ విత్ సోడియం వీ గెట్ దిస్ ప్రొడక్ట్. ఓకే, ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్లో కూడా మనకి ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది మేజర్గా యూజ్ చేస్తాం. సో మెకానిజం చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్ని తీసుకుందాం. సోడియం యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్కి యూజ్ చేస్తాం. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ముందు ఈ C+O బాండ్ పాలరైజ్ చేసినప్పుడు కార్బన్ దగ్గర ఒక రాడికల్, హోమోలసిస్ చేసినప్పుడు కార్బన్ దగ్గర ఒక రాడికల్, ఆక్సిజన్ దగ్గర ఒక రాడికల్. సో సోడియం నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆక్సిజన్ క్యాప్చర్ చేసినప్పుడు C రాడికల్ O-. నెక్స్ట్ అగైన్ ఇది వేరే మోల్, అనదర్ మోల్ ఆఫ్ ఎస్టర్ని తీసుకుంటే కనుక సేమ్ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది కదా. సో ఈ కార్బన్ రాడికల్కి అదర్ మోల్ ఆఫ్ ఎస్టర్ తీసుకున్నప్పుడు ఆ కార్బన్ రాడికల్కి మనకి న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే న్యూ బాండ్, CC బాండ్. సో ఇక్కడ నుంచి OET అనేది ఎలిమినేట్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి. సో అలానే ఇక్కడ నుంచి కూడా OET ఎలిమినేట్ అయిపోతే కనుక కార్బన్ దగ్గర OET మైనస్ కదమ్మా. సో కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర కూడా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. C+O. ఇక్కడ కూడా C+O. నెక్స్ట్ అగైన్ సోడియం మెటల్ని యూజ్ చేస్తే కనుక వీ యూజ్ 2 moles ఆఫ్ సోడియం మెటల్ని యూజ్ చేసినప్పుడు ఈ కార్బన్ దగ్గర రాడికల్ ఫార్మేషన్ జరుగుతుంది, ఈ ఆక్సిజన్ దగ్గర రాడికల్ ఫార్మేషన్. సో సోడియం నుంచి ఎలక్ట్రాన్ క్యాప్చర్ చేసి ఆక్సిజన్ O- కింద ఫామ్ అవుతుంది. సో O- Na+. అలానే ఇక్కడ కూడా O- Na+. ఈ ఆక్సిజన్ కార్బన్ హోమోలసిస్ జరిగినప్పుడు ఈ బాండ్ కార్బన్ దగ్గర రాడికల్ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర రాడికల్ వస్తుంది. సో రెండు కలిపి మనకి డబల్ బాండ్గా ఫామ్ అయింది, న్యూ డబల్ బాండ్. ఇక్కడికి వచ్చేసరికి మనం ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ని యూజ్ చేస్తే కనుక అవి ముందు ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది క్లోరిన్ ఎలిమినేట్ అయిపోతే కనుక CH3 thrice Si+. ఓకే, ఆ CH3 thrice Si+ అనేది ఎక్కడ అటాక్ అవుతుంది? ఆక్సిజన్ దగ్గర అటాక్ అవుతుంది. సో O దగ్గర సిలికాకి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. మనకి మేజర్గా ఆర్గానిక్ సెన్సెస్లో చూస్తే కనుక సిలికా ఆక్సిజన్ బాండ్ అలానే ఫాస్ఫరస్ ఆక్సిజన్ బాండ్స్ అనేవి చాలా స్టేబుల్ బాండ్స్. మనకి ఏదైనా రియాక్షన్లో ఈజీగా బాండ్ ఫార్మేషన్ జరగడానికి యూజ్ అవుతాయి, ఎందుకంటే అవి స్టేబుల్ బాండ్స్ అవ్వడం వల్ల. సో మనకి OSA CH3 thriceగా ఫామ్ అయింది, అలానే ఇక్కడ కూడా OSA CH3 thriceగా ఫామ్ అయింది. నెక్స్ట్ ఫర్దర్గా హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి HOH, అలానే ఇక్కడ కూడా ఆక్సిజన్ దగ్గర H అటాక్ అవుతుంది, సిలికా దగ్గర OH. ఫైనల్లీ మనకి ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి వన్ ఆఫ్ ది OH, అది ఏ OH అయినా అవ్వచ్చు, ఎందుకంటే ఈ OH అవ్వచ్చు, ఈ OH అవ్వచ్చు, బోత్ సిమెట్రికల్ ఫామ్లో ఉన్నాయి కనుక వన్ ఆఫ్ ది OH అండర్గో కీటోయినల్ టాటోమెరిజం వీ గెట్ దిస్ ప్రొడక్ట్. This is SiO2 condensation, one of the synthetic applications of trimethyl silyl chloride. నెక్స్ట్ సెకండ్ సింథటిక్ అప్లికేషన్ వచ్చేసరికి సింథసిస్ ఆఫ్ సైక్లిక్ కీటోన్స్లో కూడా యూజ్ చేస్తాం ఈ ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ని. ఈ సింథసిస్ ఆఫ్ సైక్లిక్ కీటోన్స్ మీన్స్ మనం నార్మల్ కీటోన్ తీసుకుంటాం, దాని నుంచి సైక్లోపెంటనోన్ని ప్రిపేర్ చేస్తాం, అలానే మెథైల్ వినైల్ కీటోన్ కూడా ప్రిపేర్ చేస్తాం. బోత్ ఆర్ సైక్లిక్ కీటోన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్ తీసుకున్నాం, ఇది కీటో ఫామ్ కదమ్మా. కీటో ఫామ్కి మనం టాటోమెరిజంని రాస్తే కనుక
ఈనోఫామ్ ఇది. ఈ ఈనోఫామ్కి ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ రియాక్ట్ అయితే కనుక ఈ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్తో పాటుగా దిస్ ఈజ్ రియేజెంట్, సాల్వెంట్. ఈ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది మనకి ఆక్సిజన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అయినప్పుడు ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ అంటే CH3 థ్రైస్ Si ప్లస్. సో ఆక్సిజన్ దగ్గర ఆ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, Si CH3 థ్రైస్. నెక్స్ట్ ఫర్దర్గా CH2I2 అంటే మనకి CH2 రాడికల్, ఓకే, కార్బీన్ సోర్స్ ఇది. సో ఈ కార్బీన్ సోర్స్ వల్ల మనకి ఈ డబల్ బాండ్ ఉంది కదమ్మా, ఇక్కడ ఈ డబల్ బాండ్ దగ్గర ఇక్కడ ఒక రాడికల్ హోమాలిసిస్ చేస్తే ఇక్కడ ఒక రాడికల్ ఫామ్ అవుతుంది, ఈ కార్బన్ దగ్గర కూడా ఒక రాడికల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ రెండు కలిపి మనకి ఇక్కడ ఉన్న కార్బన్తో రియాక్ట్ అయితే కనుక మనకి ఒక సైక్లిక్ స్ట్రక్చర్లా ఫామ్ అవుతుంది, సైక్లిక్ స్ట్రక్చర్లో ఫామ్ అయింది. ఓకే, ఈ సైక్లిక్ స్ట్రక్చర్ నుంచి నెక్స్ట్ మనం ఫర్దర్గా సైక్లోపెంటనోన్ని అలానే మిథైల్ వినైల్ కీటోన్ని ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రక్చర్లో ఈ బాండ్ ఇలా పాలిష్ చేసామనుకోండి, ఈ బాండ్ ఇలా పాలిష్ చేసి నెక్స్ట్ ఈ బాండ్ని ఇలా పాలిష్ చేస్తే కనుక ఈ బాండ్ బ్రేక్ చేస్తే కనుక మనకి ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, అలానే ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. సో రెండు కలిపి మనకి ఈ కార్బన్ దగ్గర అలానే ఈ కార్బన్ దగ్గర న్యూ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో మీరు కార్బన్స్ కౌంట్ చేసుకుంటే కనుక 5 మెంబర్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలానే ఈ కార్బన్ దగ్గర ఒక న్యూ డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, న్యూ డబల్ బాండ్ ఫార్మేషన్ జరిగింది. దిస్ ఈజ్ సైక్లోపెంటనోన్. ఓకే, సైక్లోపెంటనోన్ ఎలా వస్తుందంటే ఫర్దర్గా దీని నుంచి హోమోలిసిస్ చేసామనుకోండి, హోమోలిసిస్ చేస్తే OH వస్తుంది. ఈ OH ఎలా ఉంది, ఈనోల్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ కీటోయినోల్ టాటోమెరథన్ ద్వారా మీకు సైక్లోపెంటనోన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, అలా కాకుండా మనకి మిథైల్ వినైల్ కీటోన్ ఫార్మేషన్ జరగాలి అంటే అగైన్ కన్సిడర్ దిస్. ఓకే, ఇప్పుడు మనకి బాండ్ పోలరైజేషన్ దీనిలో జరుగుతుంది, డిఫరెంట్గా జరుగుతుంది. ఎలా అంటే ఆక్సిజన్ దగ్గర బాండ్ ఉంది కదా OSA, ఆ బాండ్ బ్రేక్ చేస్తే కార్బన్, ఈ బాండ్ ఇలా బ్రేక్ చేసామనుకోండమ్మా, నెక్స్ట్ అలానే ఈ బాండ్ కూడా బ్రేక్ చేసాం, ఇక్కడ చూపిస్తున్న ఈ బాండ్ కూడా బ్రేక్ చేసామనుకోండి, నెక్స్ట్ ఈ బాండ్ ఇలా పోలరైజ్ చేసామనుకోండి. సో ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్, నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్. సో ఈ నెగిటివ్ బాండ్ కాస్త ఇక్కడ ఉన్న పాజిటివ్తో రియాక్ట్ అయ్యి మనకి 4 మెంబర్ రింగ్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, ఈ 4 మెంబర్ రింగ్ ఫార్మేషన్ జరిగాక ఈ బాండ్ బ్రేక్ చేస్తాం కదా, సో అది మిథైల్ గ్రూప్లో ఇలా పక్కకు ఉంటుంది అంతే. సో మిథైల్ వినైల్ కీటోన్ అని చెప్తాం దీన్ని. ఓకే, దిస్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ సైక్లిక్ కీటోన్స్. ఓకే, నెక్స్ట్ ప్రోస్టాగ్లాండిన్స్ మీరు ఆల్రెడీ విన్నారు కదా, NPలో వినే ఉంటారు ప్రోస్టాగ్లాండిన్స్. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ని కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్. ఎలా అంటే ప్రోస్టాగ్లాండిన్ E2 అనేది ప్రోస్టాగ్లాండిన్ E1గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్ E2కి కానీ E1కి కానీ మనకి ఒకే ఒక డబల్ బాండ్ అనేది డిఫరెన్స్. సో మనకి ప్రోస్టాగ్లాండిన్ E2 నుంచి ప్రోస్టాగ్లాండిన్ E1 కన్వర్షన్ అనేది బై యూజింగ్ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ ద్వారా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? సో ఫస్ట్ వీ కన్సిడర్ ప్రోస్టాగ్లాండిన్ E2. ప్రోస్టాగ్లాండిన్ E2 స్ట్రక్చర్ ఇది. సో దాన్ని యూస్ చేసి మనం ఐసోప్రొపైల్ సిలైల్ CH3 ట్వైస్ Cl అంటే మనకి దీని ప్లేస్లో ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ అయినా యూస్ చేయొచ్చు, కానీ మనం దానికంటే CH3 ప్లేస్లో ఐసోప్రొపైల్ గ్రూప్ యూస్ చేస్తాం. ఎందుకంటే బల్కీ నేచర్ పెరిగే కొద్దీ మనకి రియాక్షన్లో సెలెక్టివిటీ అనేది పెరుగుతుంది. అంటే సపోజ్ చిన్న గ్రూప్ని యూస్ చేస్తే కనుక మనకి రియాక్షన్లో అది ఓవరాల్గా అన్ని డబుల్ బాండ్స్ని రెడ్యూస్ చేసేస్తుంది. కానీ ఏదైనా బల్కీ గ్రూప్ని దానికి యాడ్ చేస్తే కనుక దాని యొక్క రియాక్షన్ బల్కీ నేచర్ వల్ల రియాక్షన్లో ఈజీగా ఇన్వాల్వ్ కాదు. అది ఓన్లీ ఎక్కడైతే సింపుల్గా సింపుల్ మాలిక్యూల్స్ ఉంటాయో అక్కడ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో సెలెక్టివిటీ అనేది పెరుగుతుంది.
కంపేర్డ్ టు స్మాల్ గ్రూప్. అందుకని మనం CH3 thrice SaCl ప్లేస్లో one of the CH3 is replaced by isopropyl group. ఓకే, ఇక్కడ మనకి ప్రోస్టాగ్లాండిన్ E2, ప్రోస్టాగ్లాండిన్ E1 ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ చూస్తే కనుక ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుందమ్మా. ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే మేజర్గా ఫస్ట్ E2లో ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ అంటే 2 డబుల్ బాండ్స్ ఉంటాయి. కానీ E1లో ఒక డబుల్ బాండ్ మాత్రమే ఉంటుంది. అంటే పార్షియల్ రిడక్షన్ ఆఫ్ 1 డబుల్ బాండ్ ఇన్ ప్రోస్టాగ్లాండిన్ E2 టేక్స్ ప్లేస్ బై ది హెల్ప్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్. ఓకే, లేకపోతే మీరు సిలైల్ క్లోరైడ్ అని కూడా చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలైల్ క్లోరైడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది, OH ఉంది కదా, ఇక్కడ ఒక OH ప్రజెంట్ అయి ఉంది, ఇక్కడ ఒక OH ప్రజెంట్ అయి ఉంది. సో ఆ OH దగ్గర మనకి ఆక్సిజన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. OSiMe2, ఇక్కడ కూడా OSiMe2. సో నెక్స్ట్ సెకండ్ మనం రిడక్షన్ చేసామనుకోండి, H2 ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ పెల్లాడియం మీన్స్ రిడక్షన్. సో రిడక్షన్ చేసినప్పుడు మనకి ఈ రిడక్షన్లో మేజర్గా బల్కీ గ్రూప్స్ ఉన్నాయి కదమ్మా, ఇవి రెండు కూడా బల్కీ గ్రూప్స్ అటాచ్ చేసి ఉన్నాయి కదా. సో ఈ బల్కీ గ్రూప్స్ అటాచ్ చేసి ఉండడం వల్ల రిడక్షన్ ఇక్కడ జరగదు. కానీ ఈ డబుల్ బాండ్ దగ్గర ఏ బల్కీ గ్రూప్స్ అటాచ్ చేసి లేవు, ఇక్కడ జరుగుతుంది రిడక్షన్. సో మనం మేజర్గా ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ యూజ్ చేయడం వల్ల కూడా యూజ్ ఇదే. ఈ ప్లేస్లో ఈ డబుల్ బాండ్ని రిడక్షన్ చేయకుండా ఉండడం కోసం ముందు ఈ OHని ప్రొడక్ట్ చేయడం కోసం ట్రైమెథైల్ ఐసోప్రోపైల్ సిలైల్ క్లోరైడ్ యూజ్ చేసాం. ఇప్పుడు డబుల్ బాండ్ రెడ్యూస్ అయింది కదా ఈ కేసులో. సో డబుల్ బాండ్ రెడ్యూస్ అయ్యాక నెక్స్ట్ ఫర్దర్గా హైడ్రోలసిస్ చేస్తే ఇక్కడ అగైన్ OH వస్తుంది. అలానే ఈ బాండ్ ఆక్సిజన్ Si బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ కూడా OH వస్తుంది. ఫైనల్లీ వీ గెట్ దిస్. సో ఇక్కడ చూస్తే 2 డబుల్ బాండ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఒక డబుల్ బాండ్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంది. సో పార్షియల్ రిడక్షన్ ఆఫ్ డబుల్ బాండ్ takes place with the help of isopropyl dimethyl silyl chloride. This is one of the synthetic application of trimethyl silyl chloride అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.